ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాన్ని చూసిన తర్వాత ఇందాక ఎవరో ఇక్కడ నుంచి మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నప్పుడు అన్నారు వాలంటీర్లు కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పి. ఒకసారి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అందరికీ చులకన. సో ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి దానికి ఏంటి కారణం ఏంటి అనేటువంటిది మాకు సమీక్షించుకునేది జరిగి 48 గంటలైంది. ఫలితాలు వచ్చి 48 గంటలైంది. మేము ఆలోచించుకోవడానికన్నా వచ్చినటువంటి ఫలితాన్ని సమీక్షించుకోవడానికన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవడానికన్నా ఇంకా మేము సమయం ఉంది. మేము తీసుకుంటాం, అందరితో చర్చిస్తాం. డెఫినెట్గా ఇవన్నీ సమీక్షించుకొని బయటపడితేనే కదా. కొంతమంది ట్యాంపరింగ్ అని అంటున్నారు. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే అమాయకత్వం అవుద్ది. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే సరే ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడదాం. ట్యాంపరింగ్ అని చెప్పి మమ్మల్ని మేము అనుకుంటే రేపు మేము దీని నుంచి ఎలా బయటపడతాం? ఇది నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం అని చెప్పి మేము భావిస్తే, అలా భావిస్తేనే రేపు దీని నుంచి బయటపడి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి దానికి అడుగులు వేస్తాం. సో చెప్పండి. సరే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు మేము పథకాలు ఇచ్చినటువంటి వారు లేదా పథకాలు తీసుకున్నటువంటి వారు లేదా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి వారు వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి వారు ఏది చేసినా వచ్చినటువంటి ఫలితాన్ని తర్వాత దీన్ని క్లెయిమ్ చేసుకుని మా వల్ల మీరు ఓడిపోయారు అనేటువంటి ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడు పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడు సిపిఎస్కి సంబంధించి ఒక ఆల్టర్నేటివ్ని మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ చూపించాం. దాన్ని వారు యాక్సెప్ట్ చేయలేదు. సరే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సంవత్సరంలో దానికి పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం. సరే ఓన్లే ఆయన నాకు అర్థమైంది చెప్తున్నాను. నువ్వేం కరెక్షన్ ఉన్న తర్వాత చేద్దు కానీ ఇప్పుడు అంతా మీదే రాజ్యం. ఎంగేట్ నువ్వు ఎలా చెప్తాను చేస్తాను. అదే ముఖ్యంగా మీ ఏబీ అంది కదా. సో వారు చెప్పిన వారు చెప్పినటువంటి దాన్ని కూడా స్వాగతిస్తాం. డెఫినెట్గా మాకంటే మెరుగైనటువంటి ఆల్టర్నేటివ్నో లేదా పాత పెన్షన్ విధానాన్నో వారు తీసుకొస్తారంటే డెఫినెట్గా వాళ్ళు స్వాగతిస్తారు. ఇప్పుడు వాళ్ళతో నిలబడతారు, తప్పలేదు కదా. సో ఏం చేస్తారనేటువంటిది మనం కూడా ఇంకా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయలేదు. ఇంకా మనం కూడా ఇప్పటి నుంచి చేసేలా వారు సంవత్సరం సమయం ఏదో అడిగినట్టుగా వాళ్ళ సంవత్సరం టైం ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా చూశాను నేను. సో ఏదేమైనప్పటికీ వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే పచ్చిగా మాట్లాడుకుంటే జనానికి ప్రజలకి ఏం కావాలనేటువంటి దాన్ని కానీ ప్రజల తాలూకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి చేరడం అనేటువంటిది ఏ నాయకుడి వల్ల సాధ్యం కాదనేటువంటిది అర్థమైంది. ఏం చేస్తే సాటిస్ఫై అవుతారనేటువంటి దాంట్లో కూడా ఈరోజు ఇన్ని చేసిన తర్వాత చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్న తర్వాత సరే మీరు అన్నట్టు 1 or 2 ఇష్యూస్ ఏదన్నా ఉన్నా ఈ స్థాయిలో నిలబెట్టుకున్న తర్వాత కూడా వారిని ఏ రకంగా మనం సాటిస్ఫై చేయలేకపోయాం అనేటువంటిది ఫలితాల్లో అర్థమవుతాం. సో దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద ఏ రకంగా దీన్ని పాసిఫై చేయాలి, ఏ రకంగా కరెక్ట్ చేసుకోవాలనేటువంటి దాని మీద డెఫినెట్గా సమీక్ష జరుగుతుంది. అది గవర్నమెంట్ ఉద్యోగస్తుల లేకపోతే ఇంకొక వర్గం అనేటువంటిది డెఫినెట్గా దీని మీద అందరూ కలిసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటాం. పర్సంటేజ్ మీరు ఇప్పుడు విశాఖపట్నంలో 90,000 దాటినటువంటి భీమిలి గాజువాక రాష్ట్రంలో 2 అతిపెద్ద నియోజకవర్గాలు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఫస్ట్ భీమిలి, రాష్ట్రంలో 2వ అతిపెద్ద నియోజకవర్గం గాజువాక. 3,55,000 ఓట్లు భీమిలిలో, 3,35,000 ఓట్లు గాజువాకలో ఉన్నాయి. మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసిన తర్వాత గతంలో వచ్చినటువంటి ఓటింగ్స్
గతంలో నాగిరెడ్డి గారు గాజువాకలో గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు 72,000. నేను ఓడిపోయినప్పుడు 64,000 వచ్చాయి నాకు. సో గతం కన్నా ఒక 8,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగింది. కానీ ఇందులో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో మేజర్ కాన్స్టిట్యున్సీస్లో మెజారిటీస్ రావడానికి గల కారణం ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూటమి పార్టీల మధ్య 100% జరిగిందనేటువంటిది కనబడతా ఉంది. అంటే ఏ రాజకీయ పార్టీ పోటీ చేసినా వారితో కలిసి ఉన్నటువంటి మిగిలినటువంటి 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది 100% మరి జరిగింది. సో సహజంగా ఏమనుకుంటాం, నా సామాజిక వర్గానికి చెందినటువంటివో లేదా నా ప్రాంతానికి సంబంధించినటువంటివో లేకపోతే నా వర్గానికి సంబంధించినటువంటి ఓట్లో కనీసం ఆ పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి ఆ పార్టీ నుంచి కొంతనే నాకు వస్తుందని చెప్పి ఆశించినటువంటి వారు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. అంటే మా పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి వారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది గతంలో 56,000 పల్లా శ్రీనివాస్ గారికి 2019లో వచ్చాయి. 58,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి. ఇవి రెండు కలిపితే దాదాపు 1,20,000 ఓట్లు. 100% ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి జరిగిపోయింది.